హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్తా వినండి. అది కూడా గాడిదకు సంబంధించింది. సో లెట్స్ బిగిన్. సో ఫ్రెండ్స్, ఒక గాడిద వాటర్ తాగడానికి ఎండిపోయిన బావి దగ్గరకు వస్తుంది. కానీ దానికి తెలియదు ఎండిపోయిందని. అనుకోకుండా దానిలో జారి పడిపోతుంది. అయితే అక్కడ ఊరి జనాలు ఏం చేస్తారు, కాపాడడానికి తాడుతో సహాయంతో దాన్ని బయటికి తీయాలని చూస్తారు. కానీ కాపాడలేరు వాళ్ళు. అప్పుడు అది చాలా అరుస్తూ ఉంటుంది పెయిన్ తోటి. సో ఊరు వాళ్ళు ఏం చేస్తారు, మట్టి వేసేసి ఆ పెయిన్ ఎందుకు దానికి చంపేస్తే అయిపోతుంది, మట్టితోని తొందరగా నన్ను చనిపోతుందని వాళ్ళు మట్టి వచ్చి ఒక్కొక్కరు మట్టి వేస్తూ ఉంటారు. అప్పుడు ఆ మట్టితోని అది ఇంకా అరుస్తూ ఉంటుంది. అరిచి దానికి ఒక ఐడియా తడుతుంది. ఏంటంటే దాని మీద పడే మట్టి అంతా గట్టిగా దులుపుతూ ఉంటుంది. దులుపుతూ ఉంటే ఆ మట్టి అంతా కింద పడిపోతూ ఉంటుంది. మెల్లమెల్లగా ఎంత మట్టి వేస్తూ ఉంటారో అంత మట్టి పక్కన దులుపుతూ ఉంటూ మెల్లమెల్లగా ఆ మట్టి నుంచి పైకి వస్తూ ఉంటుంది. పైకి వస్తూ ఉంటే ఒకళ్ళు ఊరోళ్ళు తొంగి చూస్తారు, ఏంటి ఇది అరవడం ఆపేసింది అని. సో కింది తొంగి చూస్తే అది మెల్లమెల్ల దులిపి మెల్లమెల్ల పైకి వస్తున్నట్టు చూపిస్తారు. అయితే వాళ్ళు ఇంకా మట్టి వేసేస్తే ఆఖరికి అది పైకి వస్తుంది. పైకి వచ్చి బయటికి వచ్చేస్తుంది. సో అట్లా అది తెలివి ఉపయోగించి తనకు తాను కాపాడుకుంటుంది. సో గైస్, ఈ కథలోని సందేశం, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాలన్నీ మట్టి లాంటిదే. మీరు భయపడి ఓటమిని అంగీకరిస్తే అది ఇంకా మన లైఫ్ అక్కడికే ఎండ్ అయిపోతుంది. కానీ ఆ గాడిదలాగా ఆలోచించి ప్రతి కష్టాన్ని వదిలించి దాన్ని ఒక మెట్టును మార్చుకుంటే, అంటే ఇప్పుడు ఆ కష్టాన్ని మనము దాన్ని అధిగమించి ఒక కష్టాన్ని మనము ఒక మెట్టు పైకి ఎక్కుతూ ఉంటే జీవితంలో మనము చాలా సాధించగలుగుతాం. ఈ స్టోరీ అదే. సో మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని స్టోరీస్తో మీ ముందుకు వస్తాము. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ.